హలో ఫ్రెండ్స్, మనము ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళతో చేయాలో ఒక వీడియో చేశాను. కానీ ఈ వీడియో ఏంటంటే ఎవరితో మనం స్నేహం చేయకూడదు అనేది ఈ వీడియో సారాంశము. ఒక 10 పాయింట్స్ ఉంటాయి. ఇది ఎండమూరి గారిది. ఇది 10 పాయింట్స్ కూడా మనం ఎవరితో ఎక్కువ స్నేహం చేయకూడదు, ఎవరితో దూరంగా ఉండాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ వచ్చేసి పుకార్లు చెప్పేవారితో మనం కాస్త దూరంగా ఉండాలి. ఎక్కడెక్కడ విషయాలు ఎవరెవరితోనో ఏదేదో జరిగినాయి అన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు, పుకార్లు చెప్తూ ఉంటారు, గాసిప్స్ అంటారు వీళ్ళని. అలాగే రెండవది, ఎప్పుడు అప్పులు అడిగేవారితో మనం దూరంగా ఉండాలి. ఇది ముఖ్యంగా మన తోటి ఉద్యోగస్తులలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా అప్పుల్లో ఉన్నాము, ఇది ఈఎంఐ కట్టాలి, అక్కడ స్కూల్ ఫీజు అంటారు, లేదంటే పెట్రోల్ అంటారు, ఏదో ఎప్పుడు అప్పులు అడుగుతూ ఉంటారు. వీళ్ళతో కూడా మనం కాస్త దూరంగానే ఉండాలి. ఇక మూడవది, శాడిస్టులు వీళ్ళు ఎలా అంటే, మనకు రాముడు మంచి బాలుడు అన్నాం అనుకో, రాముడు ఎందుకు మంచి బాలుడు, అతను నీకేమవుతాడు, అలాంటివన్నీ మనకు సంధిస్తూ ఉంటారు శాడిస్టులు. వీళ్ళు ఎక్కువ అత్త మామ కోడల్ని హింసించడం, శాడిస్ట్. ఒక చీమ పోతుంటే దాన్ని చంపేయడం, ఎందుకో ఊరికేనే మన శాడిస్ట్ చూపిస్తుంటారు వాళ్ళు. అలాగే నాలుగో వ్యక్తులు, చేసే ప్రతి పనిని విమర్శించేవాళ్ళు. వీళ్ళు సినిమా బాగుంది అన్నారు, షర్ట్ వేసుకుంటే బాగుంది అన్నారు, ప్రతి చిన్న విషయాన్ని విమర్శించేవాళ్ళు. ఎందుకు విమర్శిస్తారో వీళ్ళకే తెలియదు. బాగలేదు అంటూ ఉంటాడు. బాగలేదు అనవద్దు, నీకు నచ్చలేదు, అది నాకు నచ్చలేదు అనే విషయాన్ని చెప్పాలి తప్ప బాగలేదు అనేది అనకూడదు. ఇలాంటి వారితో కూడా మనం దూరంగా ఉండాలి. ఇంకా ఫిఫ్త్ పాయింట్, సినిక్స్ అంటారు. అంటే ఇతరులు స్వచ్ఛతను లేదా మంచి ఉద్దేశాలను నమ్మకుండా ప్రతి దానిలో స్వార్థాన్ని లేదా తప్పులను మాత్రమే శోధించే వ్యక్తి. వీళ్ళు ప్రతి చిన్నది కూడా రంధ్రాన్వేషణ చేసి సినిక్స్ అంటారు వీళ్ళు. అంటే మంచిని పొగడలేరు వీళ్ళు,